నమస్తే ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మాన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఏపీడీఎస్సీ 2025 ప్రిపరేషన్‌లో భాగంగా చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారండి. భాషా శిక్షణకు సంబంధించి, మెథడాలజీకి సంబంధించి పీవైక్యూస్ అనేటువంటిది ఇక్కడ తీసుకొని రావడం జరిగింది. ఇక్కడ డైరెక్ట్‌గా క్వెషన్స్, ఆన్సర్ అనేటువంటి ఉంటుంది. ఎటువంటి క్వెషన్, ఆప్షన్స్ అలా ఏమి ఉండదు. మరి ఇప్పటివరకు ఇంకా మీరు చూడలేనట్లయితే కనుక కింద మీకు డీఎస్సీ హిందీ 2025 అనేటువంటి ప్లేలిస్ట్ అనేది కూడా మీకు దొరుకుతుంది. ఏపీడీఎస్సీ 2025 ప్లేలిస్ట్. సో అందులో కూడా ఈ వీడియోస్ అనేవి ఉంటాయి. అలాగే ప్రతిరోజు రాత్రి 9 గంటలకు అయితే లైవ్ చేసుకుంటున్న విషయం తెలిసిందే. మరి ఎవరైనా కొత్త వాళ్ళు ఉన్నట్లయితే వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. అందుకు సంబంధించి మరి టెలిగ్రామ్లో కూడా జాయిన్ అవ్వచ్చు. అలాగే వాట్సాప్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. దానికి సంబంధించిన లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఇచ్చాను. అలాగే ప్రాక్టీస్ చేయడానికి చాలా ప్లేలిస్ట్లు అయితే ఉన్నాయి మనకి. డిఎస్సీ హిందీ క్లాసెస్, అలాగే ఏపీడీఎస్సీ హిందీ 2024 ప్రాక్టీస్ సెట్స్, అలాగే లేటెస్ట్గా వచ్చినటువంటి ఏపీడీఎస్సీ 2025 హిందీ అని చెప్పేసి ఈ 3. ఇంతే కాకుండా హిందీకి సంబంధించినటువంటి వ్యాకరణకు సంబంధించిన ప్లేలిస్ట్ ఉంది. అలాగే టెస్ట్ సిరీస్ అనేటువంటిది ఉంది. అలాగే మరి 10th క్లాస్ హిందీ అని చెప్పేసి అదొక ప్లేలిస్ట్ ఉంది. అలాగే మనకు సంబంధించి మరి జీకే కూడా మీకు కావాలనుకునేది కనుక కింద జీకే షార్ట్స్ అనేటువంటి ప్లేలిస్ట్ అయితే లింక్ కింద ఇవ్వడం జరిగింది. అది కూడా మీ యొక్క జీకే కరెంట్ అఫైర్స్లో బాగా అవి యూజ్ అవుతాయని చెప్పేసి చేస్తున్నాం. రోజు అవి కూడా 2 వీడియోస్ అయితే వస్తున్నాయి డైలీ. సో ఇందుకు సంబంధించి చాలా మంది అడగడంతో ఈ పీవైక్యూస్ అనేటువంటిది తీసుకుని జరిగింది. మరి చూద్దాం ఇవాళ ఎలా ఉంటుంది అనేటువంటిది. దీనిపై మీ యొక్క సజెషన్స్, ఫీడ్బ్యాక్ అవన్నీ అందించినట్లయితే మరి నెక్స్ట్ రాబోయే క్లాస్లో ఇలాంటి క్వశ్చన్స్ తీసుకొచ్చి ఎలా చేయాలనేటువంటి ఒక ఐడియా అనేటువంటిది వస్తుందండి. సో అందరు కూడా మరి ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్లోకి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొత్తం నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. మరి ఎవరైనా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకున్నట్లయితే కనుక మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు. అక్కడ జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది మీకు. అక్కడ నుంచి మినిమం ప్రైజ్ ఉంటుంది. అక్కడ నుంచి మీరు తీసుకొని జాయిన్ అనేది ఛానల్కి సపోర్ట్గా ఉన్నట్లు ఉంటుంది. అలాగే మీకు అక్కడ రిప్లై అనేటువంటి కూడా మీ అడిగే డౌట్స్ ఏదైనా ఉన్నా కూడా తప్పకుండా మీకు రిప్లై అనేటువంటిది వచ్చే అవకాశం అయితే ఉందండి, మిస్ కాకుండా. మరి ఇంకా కొత్త వాళ్ళని చూసినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇదే మీరు ఇచ్చేటువంటి ఎంకరేజ్మెంట్, సపోర్ట్ అండి. లేట్ చేయకుండా మనం ఈరోజు క్వశ్చన్స్ అనుకుని చూద్దాం. మొదటి ప్రశ్న చూడండి ఇక్కడ. शिक्षण वह साधन है जिसके द्वारा समाज अपने बालकों को चुने हुए वातावरण से जिसमें कि उनको रहना है शीघ्र अनुकूलन करने की क्रिया में प्रशिक्षित कराता है. శిక్షక్ కే సంబంధ మే యహ్ కథన్ ఇన్కా హై అంటే ఇక్కడ సింపుల్స్ అన్నానండి. సో ఇంతకుముందు క్వశ్చన్ పేపర్లో ఏదో ఇచ్చారో అక్కడ ఆన్సర్స్ అని కూడా తీయడం జరిగింది కాబట్టి ఆ ఆన్సర్స్ ఇక్కడ డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది. ఇది ఎవరన్నారు అని చెప్పేసి అంటే ఇక్కడ మనకి సింపుల్స్ అని. సో ఇలాంటి డెఫినేషన్స్ కూడా కొన్ని అడుగుతూ ఉంటారు. అలాగే మనకి ఇక్కడ మెయిన్గా ఈ విధంగా అయితే అంటున్నారు చూడండి. నిమ్న మే సే యహ్ అల్ప ప్రాణ్ అఘోష్ ఓష్ట్ స్పర్శ్ ఉచ్చారణ కా వర్ణ హై అంటే ఇక్కడ పా అనేటువంటిది సరైన సమాధానం. ఇక్కడ చూసుకున్నట్లయితే మరి ఎందుకు సార్ ఇది హిందీ కదా, వ్యాకరణ సంబంధించి ఇక్కడ వచ్చింది కదా అంటే మరి మీరు భాషా శిక్షణకు సంబంధించి మీరు ఫస్ట్ యూనిట్లో చూసుకున్నట్లయితే కనుక అక్కడ అక్షర సంబంధించి ఉచ్చారణ స్థానం సంబంధించి ఒక పార్ట్ అయితే చదువుతారు, ఒక యూనిట్ అయితే చదువుతారు. సో అక్కడ దాంట్లో భాగంగా ఇది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది అక్కడ. సో అది ఇచ్చింది ప్రకారంగా ఇక్కడ మనకి ఇచ్చారు. అయితే పా అని వస్తుంది చూడండి. స్పర్శ వ్యంజన్ అంటే మనకి కా నుంచి మరి భా వరకు అయితే వస్తుంది స్పర్శ వ్యంజన్. అందుట్లో అఘోష్ వ్యంజన్ అంటే ఫస్ట్ 2 అంటే వర్గ్లో మొత్తం 5 ఉంటాయి కదా, 5లో ఫస్ట్ 2 ఏమో మనకి అఘోష్, మిగతా 3 కూడా ఘోష్ వ్యంజన్ ఉంటాయి. మళ్ళీ అలాగే అల్ప ప్రాణ్ అంటే మరి 1, 3, 5 అనేటువంటిది అల్ప ప్రాణం, 2, 4 అనేటువంటిది మహాప్రాణ్ అనమాట. అల్ప ప్రాణం అంటే క్షణకాలంలో ఉచ్చరించబడేటివి. అలాగే మహాప్రాణ్ అంటే మరి 2 చిటికల కాలంలో ఉచ్చరించబడినటువంటి దాంట్లో కొంచెం వాయువు కూడా అంటే హవా కూడా ఎక్కువ ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ 3వ ప్రశ్న. జిస్ శక్తి కే ద్వారా శబ్ద కే వ్యంగ్యార్థ కా బోధ హోతా హై ఉసే కైతే హై అంటే వ్యంజన అండి. శబ్ద శక్తి గురించి మీరు చూసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో 3 ఉంటాయండి. శబ్ద శక్తిలో వ్యంజన, అభిధ, లక్షణ అనేటువంటి 3 ఉంటాయి. ఈ 3 మీరు తీసుకున్నట్లయితే ఈజీగా చేయొచ్చు. దాంట్లో ఎటువంటి కూడా ఇది లేదు. సో ఇది యాక్చువల్గా మనకి కావ్యశాస్త్రంలో వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఇవ్వడం జరిగింది. మనం ఈ భాషా శిక్షణ సంబంధించిన టెక్స్ట్ బుక్స్ దాంట్లో చూసుకున్నట్లయితే మనకి ఇది ఉంటుంది కాబట్టి మేబీ ఇక్కడే ఆ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 4వది. అగర్ వాక్య శ్రోత या पाठक सुषुप्त भावनाओं को जागृत करने में सक्षम हो तो उसे वाक्य में సాహిత్య సంబంధి యహ్ విశేష్ గుణ హై అంటే సమర్థత. సో అక్కడ చాలా అనేది ఇచ్చారు. ఆ సమర్థత అనేది కరెక్ట్గా అనేటువంటిది ఉంది అనమాట. ఎప్పుడైతే మరి చెప్పినటువంటి ఎవరెవరైతే ఉన్నారో వారు కాకుండా వింటున్న వారు కానీ దాన్ని గ్రాస్పింగ్ చేసుకున్న వారికి అయితే ఇది అనేటువంటిది అక్కడ వాళ్ళ యొక్క సమర్థత అనేది తెలుస్తుంది అని చెప్పేసి ఇవ్వడం జరిగింది ఆన్సర్. నెక్స్ట్ ప్రశ్న. లిఖనే మే జబ్ కోయి శబ్ద छूट जाता है तब उसे पंक्ति के ऊपर या हाशिए में लिख देते हैं और मुख्य स्थान के नीचे इस चिन्ह का
లగా ఇస్ చిహ్న కో లగా దేతే హై అంటే హంస్ పద్ అంటే మనకి ఎలా ఉంటుందంటే ఉల్టా వి లాగా పైన రాస్తాం అనమాట. ఎక్కడైనా మనకి ఫాస్ట్ రాసుకున్నప్పుడు ఎక్కడ మిస్ అయింది అనుకోండి చెప్తున్నప్పుడు రిపిటేషన్లో, సో అక్కడ మళ్ళీ రిపీట్ చేయలేదు, ఆ వర్డ్ ఏందో మనకు తెలియదు, మళ్ళీ తర్వాత ఏం చేస్తాం, మనం అక్కడ ఒక ఉల్టా వి లాగా చిన్నగా పైన మనం పెట్టుకుంటాం. సో దాన్ని ఏమంటారంటే హిందీలో హంస్ పద్ అంటారు. ఇది విరామ్ చిహ్నలో అయితే వస్తుంది. సో విరామ్ చిహ్న కూడా దాంట్లో ఇవ్వడం జరిగింది మీరు చూసినట్లయితే. మరి దీనికి చూసుకున్నట్లయితే కాంతా ప్రసాద్ గురు గారు అయితే అంగ్రేజీ నుంచి దీంట్లో ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. మొత్తం హిందీలో 20 అయితే ఉన్నాయి. ఓకేనా, సో ఇది మీరు చూసుకోగలరండి. మరి చాలా మంది అడుగుతున్నారు సార్ దీన్ని ఎలా చేయాలి అర్థం చేసుకున్నట్లయితే కనుక మనకి భాషా శిక్షణ అనేటువంటి టాపిక్లో క్వశ్చన్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే డిస్క్రిప్టివ్లో ఉంటాయి అనమాట. ఒక క్వశ్చన్స్ నార్మల్గా మనకి ఇక్కడ కంటెంట్లో ఇచ్చినట్టుగా ఇక్కడ క్వశ్చన్స్ అనేవి ఎలాబరేషన్ ఉంటాయి, లేదా ఒక ఉదాహరణ ఇచ్చి దాన్ని ఎలా అంటాడు లేదా అనేది అలా ఉంటుంది. ఓకేనా, సో అలాంటప్పుడు మనం దాన్ని చదివినప్పుడే క్లియర్గా అర్థం చేసుకొని చేయాలి. సో అప్పుడు మనకి ఏం కావాలి, కాన్సెప్ట్ అనేటువంటిది క్లియర్ అయి ఉండాలి. అంతేగాని ఈ క్వశ్చన్ వస్తే ఇలాంటివి అంటే కనుక మనకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఓకేనా, సో నెక్స్ట్ ప్రశ్న చూడండి. యహ్ ఉచ్చారణ యంత్ర నిర్దిష్ట స్థానం కా స్పర్श कर झटपट वापस लौट जाती है, इससे अवरुद्ध वायु को बाहर जाने का अवसर मिल जाता है. इस प्रक्रिया के द्वारा कभी किसी ध्वनिया సభీ ధ్వనియా నికల్తీ హై అంటే ఇది జీబ్ అండి. జీబ్ అంటే ఏంటి, నాలుక. నాలుక అంటే ఏంటి, మనం ఏదైనా వర్ణాలు ఉచ్చారణ చేసినప్పుడు మన నాలుక అనేటువంటిది వెంటనే కొన్ని పార్ట్స్ తెచ్చి మళ్ళీ వెంటనే తన యథాస్థానానికి వెళ్ళిపోతుంది. లైక్ ఇప్పుడు కంట్ అనేటువంటిది ఉంది, సో కావర్గ్ అనేటువంటిది కూడా కంట్లో వస్తుంది, అంటే కింద నుంచి వస్తుంది. నెక్స్ట్ పావర్గ్ అని మనం తీసుకున్నట్లయితే పావర్గ్ మనం అంటాం ఓస్ట్ అంటాం, అంటే మన పెదవులు ఉచ్చరించేటప్పుడు ఆ పెదాలు అక్కడికి తగులుతుండే కాబట్టి సో దాన్ని మనకి జీబ్ అంటారు. ఇలాగ మనం చూసుకోవాలన్నమాట. ఓకే రైట్. సో ఈ మధ్యలో వాయిస్ అనేటువంటిది ఎయిర్ ఏదైతే లోపల నుంచి వస్తుందో అప్పుడు వచ్చినప్పుడు ఈ నాలుగు అనేటువంటిది ఇలా అలాగా ఉంటుంది కాబట్టి దాన్ని విడుదల చేస్తుంది. సో అప్పుడు అది మరి దాంట్లో చేంజ్ అనేటువంటిది వస్తుంది అనమాట ఉచ్చారణలో. ఓకేనా, సో నెక్స్ట్ ప్రశ్న చూడండి. నిమ్న में से यह गुण शैक्षिक के वैयक्तिक गुणों में से एक है అంటే కక్షా వ్యవహార్. సో వైయక్తిక్ గుణం में से एक है అంటే ఇక్కడ శిక్షక్ టీచర్ సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ అయితే ఇవ్వడం జరిగింది. అక్కడ కొన్ని ఆప్షన్లలో మనకి ఇది కరెక్ట్ ఆన్సర్ అనేటువంటిది ఇచ్చారు. సో ఇక్కడ మీరు టాపిక్స్ చూసుకోండి, ఏమేమి టాపిక్స్ వస్తున్నాయి, మీరు ఈ టాపిక్ కవర్ చేస్తారా లేదా అనేటువంటిది మీరు చూసినట్లయితే కనుక దానికి సంబంధించి మీరు కింద తెలియజేయగలరు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అక్షర్ విన్యాస్ या वर्तनी संबंधी अशुद्धियों को दूर करने के लिए निम्न खेल विधि का సహారా లియా జా సక్తా హై అంటే అక్షర్ విన్యాస్ ప్రతియోగిత. సింపుల్. అక్షర్ విన్యాస్ అంటే ఏంటంటే స్పెల్లింగ్ రిలేటెడ్ సంబంధించి అనమాట. అంటే ఒకసారి డిక్టేషన్ పెట్టడము, లేకుంటే ఒకసారి ఆ పిల్లలంతా ఖేల్ విధి లాగా మనం చేసేసి వాళ్ళ ఒక కాంపిటీషన్ లాగా క్రియేట్ చేసినట్లయితే కనుక వాళ్ళలో ఉన్నటువంటి ఆ అక్షరాలను కూడా దోషాలను కూడా మనం దూరం చేసే ప్రయత్నం అయితే చేయొచ్చు అని చెప్పేసి అక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్లలో ఇది సరైన సమాధానం అండి. నెక్స్ట్ ప్రశ్న చూసుకున్నట్లయితే ज्ञान अति विस्तृत है. शैक्षिक किसी भी बात शिक्षक किसी भी बात से संबंधित संपूर्ण ज्ञान को बालकों को 40 या 45 मिनटों की अवधि में नहीं प्रदान कर सकता है. इसलिए शिक्षक को इस सिद्धांत का సహారా లేనా పడతా హై అంటే చయన్ కా సిద్ధాంత్. అక్కడ వేరే వేరే సిద్ధాంతాలు ఇచ్చారు, కానీ దాంట్లో మనకి చయన్ మెథడ్ అనేటువంటిది యూజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది టీచర్కి అప్పుడు. ఓకేనా, సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఇక్కడ 10వ ప్రశ్న చూడండి. సాధారణतः बालक इस वर्ष की अवस्था में मातृभाषा में अपने भावों को प्रकट करने के लिए पूरे वाक्य बोलने लगते हैं అంటే 2 वर्ष అన్నటువంటి ఇక్కడ సరైన సమాధానం. అక్కడ ఇయర్స్ అనేటువంటి ఇచ్చారు, అందులో మనకి సెకండ్ అంటే 2 years అనేటువంటి ఇక్కడ కరెక్ట్ అయిన సమాధానం. నెక్స్ట్ చూసుకున్నట్లయితే शिक्षा शास्त्रियों के अनुसार सस्वर वाचन की इस दशा में छात्र में दूसरों के వాచన్ సంబంధీ గుణం కో గ్రహణ్ కర్నే కి క్షమత ఆ జాతి హై అంటే ఇక్కడ 5వ అవస్థ అనమాట. 5th స్టేజ్లో మరి వేరే వాళ్ళు చదువుతున్నటువంటిది వాళ్ళు ఏది చదువుతున్నారో దాన్ని గ్యాస్ప్ చేసుకోవడానికి అంటే గ్రాప్ చేసుకోవడానికి దాన్ని అర్థం చేసుకోవడానికి వాళ్ళకి ఆ క్షమత ఎబిలిటీ అనేటువంటిది వస్తుంది అని చెప్పేసి ఇచ్చారు ఇక్కడ. 12వ చూసుకున్నట్లయితే సత్యతో బోలో परंतु प्रिय बोलो, अप्रिय सत्य ना बोलो. इस उक्ति के द्वारा वार्तालाप की यह విశేషత స్పష్ట होती है అంటే మధురత. అక్కడ వేరే వేరే ఆప్షన్స్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే ఈ లైన్ చదివిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది అన్నట్టు ఇక్కడ అడిగారు. సో మధురత అంటే మరి ఏదైతే చెప్పు కానీ అది ఎలా ఉందంటే కొంచెం ప్రియంగా చెప్పు. ప్రియం అంటే దాంట్లో మధురత్వం ఉంటుంది కదా, సో అందుకని ఇక్కడ మధురత అని చెప్పేసి ఆన్సర్ సరైనది ఇక్కడ. నెక్స్ట్ 13 చూసుకున్నట్లయితే బాలకోं को पहले लिखना ही सिखाया जाए क्योंकि वह वाचन की अपेक्षा सरल होती है. यह కథన్ ఇన్కా హై అంటే శ్రీమతి మాంటెసరీ గారు అయితే ఈ స్టేట్మెంట్ అయితే చెప్పడం జరిగింది. అదేంటంటే మరి పిల్లలకి ముందుగా
రాయడాన్ని నేర్పించాలి అంటాడు. ఎందుకంటే అది చదవడం కంటే కూడా చాలా సులభమైనటువంటి ప్రక్రియ కదా అని చెప్పేసి ఎవరన్నారు అంటే మరి మాంటెస్సరీ గారు చెప్పారని చెప్పాలి. ఓకేనా. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి. యహ్ प्रश्न प्रायः संपूर्ण पाठ के बाद या पाठ के दौरान किए जाते हैं। यदि पाठ सोपानों में बंटा हुआ है तो ये प्रश्न साधारणतया सोपान के अंत में पूछे जाते हैं। इनको పరీక్షణ ప్రశ్న బి కైతే హే అంటే ఇది బోధ ప్రశ్న అండి. సో ప్రశ్నల్లో రకాలుగా ఉంటాయి మనకి. ప్రస్తావన ప్రశ్న, వికాసాత్మక ప్రశ్న, బోధ ప్రశ్న అని చెప్పేసి ఇలాగా ప్రశ్నలు ఉంటాయి కదా. ఈ ప్రశ్నలు అనేటువంటిది అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు, యహ్ ప్రాయ ఎలాంటి ప్రశ్నలు మరి లెసన్ ఈ ఎండ్లో కానీ లేదా సోపానాలు అంటే మనం స్టెప్స్గా డివైడ్ చేసి ఉంటాం కదా. సో ఆ సోపానాలు అయిపోయిన తర్వాత ఆ కాన్సెప్ట్ గురించి మనం పిల్లవాడికి ఎంతవరకు అర్థమైందా లేదా అని చెప్పేసి మనం క్వశ్చన్ అడుగుతూ ఉంటాం. సపోజ్ లెసన్ స్టార్ట్ చేస్తాం, కవి పరిచయం చెప్పిన తర్వాత మళ్ళీ ఇప్పుడు పాఠంలో ఎంటర్ అవుతాం. అయితే పాఠంలో ఎంటర్ అయ్యే ముందర కవి పరిచయం ఎంతగానో అర్థమైందా అని చెప్పేసి మనం పిల్లల్ని క్వశ్చన్స్ చేస్తాం అనమాట. ఆ కవికి సంబంధించినటువంటి ఆ కవి పేరేంటి, లేదా కవి ఎప్పుడు జన్మించారు, ఎక్కడ జన్మించారు, ఆయన రాసిన రచనలు ఏంటివి, ఆయనకి ఎప్పుడు ఏ పురస్కారం వచ్చింది అన్నట్టు ఇలా అడుగుతాం. దానికి సమాధానం ఇచ్చినట్టు కనుక అవి ఎటువంటి ప్రశ్నలు అంటే బోధ ప్రశ్న అంటారు. ఓకేనా. సో ఇలాగా మరి క్వశ్చన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ 15వ ప్రశ్న చూసుకున్నట్లయితే కనుక శృతిలిపికి ఇస్ సోపాన్ మే అధ్యాపక్ గద్యాంశ का सस्वर वाचन करेंगे, बालक केवल सुनेंगे और केंद्रीय भाव को समझकर लिखने के लिए तैयार हो जाएंगे। అంటే ఇక్కడ ఏ దాంట్లో ఏ సోపానంలో ఇలా ఉంటుంది అంటే జస్ట్ టీచరు జస్ట్ రీడ్ చేసుకుంటూ వెళ్తారు ఒక పారాగ్రాఫ్ని, అది వాళ్ళు రాయకుండా జస్ట్ విని ఆ టీచర్ చదివినటువంటి ఆ పారాగ్రాఫ్ని జస్ట్ విని వాళ్ళకి ఏమర్థమైందో అది వాళ్ళ సొంతంగా రాయడంలో ఏ సోపానంలో చెప్పబడింది అంటే ఇది ద్వితీయ సోపానం అని చెప్పేసి ఆన్సర్ సరైనది అవుతుంది ఇక్కడ. 16వ ప్రశ్న చూడండి. ప్రశ్న పూछने की विधि को प्रभावशाली बनाने के संदर्भ में यह विधि नहीं है, यह विधि सही नहीं है అంటే ప్రశ్న జల్దీ పూछना चाहिए. ఇప్పుడు మనం ప్రశ్న మెథడ్ అనేది యూజ్ చేస్తాం కదా. సో ఎప్పుడైనా వెళ్ళినప్పుడు కానీ ఆ ప్రశ్నలు అడగడానికి సరళి ఇవన్నీ తయారు చేసుకుంటాం మనం. మంచిగా అడగాలి, లేకుంటే పిల్లల్ని అడగడం, ఇలా అన్ని ఆప్షన్స్ అన్ని ఇచ్చారు. అందులో ఏది కరెక్ట్ కాదంటే మరి తొందరగా అడగడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కొంత సమయం అనేటువంటిది ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్. సో నెక్స్ట్ ప్రశ్న చూడండి. 17వది నిమ్న మే సే యహ్ అచ్చే ఉత్తర్ కి విశేషత హై. అక్కడ కొన్ని ఇచ్చారంటే ఆప్షన్స్లో ఉన్నటువంటి సరైన అంటే పాజిటివ్ వర్డ్ ఏదంటే శుద్ధ శబ్దం అనేటువంటిది ఉంది కాబట్టి మనకి ఇక్కడ సరైన సమాధానం. చూడండి, ఇప్పుడు కరెక్షన్ చేస్తున్నప్పుడు పిల్లల దగ్గర ఎగ్జామ్ రాసిన తర్వాత పేపర్లు కరెక్షన్ చేసినప్పుడు వాళ్ళ హ్యాండ్ రైటింగ్ కావచ్చు, లేదంటే వాళ్ళు రాసినది మనం అడిగిన క్వశ్చన్కి వాళ్ళు ఎలా రాశారు, టు ద పాయింట్ రాశారా, లేకుంటే మరి తిప్పి రాశారా, లేకుంటే స్టోరీలు రాశారు, ఏది రాస్తుంటారు కదా. సో అలాగా కాకుండా మరి వాళ్ళు ఇచ్చినటువంటి భాష ఎలా యూజ్ చేశారు అనేటువంటిది మనకు ముఖ్యమైనటువంటి ఇది అనమాట. వాళ్ళు రాసిన స్ట్రక్చర్ కావచ్చు అదంతా కూడా చూసుకున్నట్లయితే అదంతా ఉంటుంది దీంట్లో. కాబట్టి ఆన్సర్ రైటింగ్లో శుద్ధ భాష అనేటువంటిది ఉండాలి. ఓకే. సో మీరు క్వశ్చన్స్ సాల్వ్ చేస్తున్నప్పుడు పిల్లవాడి దృష్టిలో ఆలోచించండి, అలాగే మీరు టీచర్ అన్నట్టుగా మనం ఊహించుకొని, ఓకేనా. సో మనం టీచర్ అన్నట్టుగా ఊహించుకొని పాజిటివ్ వేలో పిల్లల గురించి ఆలోచించి మరి सकारात्मक सोच से हम इन प्रश्नों के उत्तर करने चाहिए. ठीक है ना. चलिए अगला प्रश्न की ओर देखते हैं. यहाँ पर गृह कार्य के रूप में छात्रों को पुस्तकों में छपे प्रश्न देने से उनमें नकल कर लाने की आदत बढ़कर इस गुण का विकास नहीं हो पाता. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారంటే పిల్లవాడికి హోంవర్క్ ఇచ్చేటప్పుడు టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రింట్ అయినటువంటి ప్రశ్నలు ఇచ్చేస్తే దాన్ని ఏమవుతుందంటే పిల్లవాడు దాన్ని చూసి రాసుకొచ్చే డెవలప్మెంట్ అనేటువంటిది ఏర్పడుతుంది. సో తద్వారా ఏమవుతుంది, ఏ వికాసము డెవలప్మెంట్ కాదని అడుగుతున్నారు. సో ఇక్కడ చూసుకున్నట్టయితే స్వావలంబన అంటే ఇప్పుడు పిల్లవాడు ఆన్సర్ గైడ్స్ అంటాం మనం, గైడ్ చెప్తాం, గైడ్ చూసి రాస్తున్నారు, గైడ్ అది ఎక్కువ ఉంటుంది కదా. సో అలా కాకుండా పిల్లవాడికి టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రశ్నలు కాకుండా సొంతంగా ప్రశ్నలు అంటే దీన్నే క్రియేటివిటీ అంటారు, రచనాత్మక ప్రశ్న అంటారు. ఓకేనా. సో ఈ ప్రశ్నలు మనం ఇచ్చినప్పుడు పిల్లవాడు ఏం చేస్తారంటే ఆలోచిస్తారనమాట. ఆలోచించినప్పుడు ఆటోమేటిక్గా క్రియేటివిటీ అనేటువంటి బయటకు వస్తుంది, తన బౌద్ధిక వికాసం అనేది కూడా జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఏ వికాసం కాదన్నట్లయితే కనుక మరి ఇక్కడ చూసుకున్నట్లయితే స్వావలంబన అనేటువంటిది डेवलपमेंट కాదని అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న చూడండి 19. श्रव्य दृश्य साधन के रूप में इसका शैक्षिक महत्व अधिक है जिसे अंग्रेजी में बुलेटिन बोर्ड कहते हैं. అంటే విజ్ఞప్తి పట్ అండి. విజ్ఞప్తి పట్ అంటే బులెటిన్ బోర్డు అంటాం. సో అక్కడ మనకు సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మనం పెడతాం. సో ఇది చూసుకున్నట్లయితే శ్రవ్య దృశ్య అంటే ఉంది కదా. సో ఇది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్స్ అనేది కానీ సహగామి క్రియాయి కానీ లేకుంటే ఉంటాయి కదా. సో ఆ టాపిక్స్ అనేటువంటి మీరు చూసుకోవాల్సిన అయితే ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి టాపిక్స్ చూడండి, ఏ టాపిక్ మీద ఫోకస్ చేస్తున్నారా మీరు అనేటువంటి తెలుస్తుంది. నెక్స్ట్ 20 ప్రశ్న చూడండి. జబ్ तक मातृभाषा को उच्च शिक्षा का माध्यम नहीं बनाया जाएगा तब तक पाठ्य पुस्तकें कैसी लिखी जाएंगी.
नई नई शब्दावली कैसे बनेगी यह कथन इनका है అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఇక్కడ రవీంద్ర అని ఉండాలి, రవీంద్రన్ పడింది. మీరు బడికి మాత్రం చేసుకోగలరు రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూద్దాం. నెక్స్ట్ ప్రశ్న చూడండి. శాంపుల్ పర్ లిఖనే కి సహీ విధి, ఇక్కడ శాంపుల్ అని పడింది కదా, ఇక్కడ శాంపట్ పర్ అని ఉండాలండి. ఇది శాంపట్ పర్ लिखने की सही विधि के संबंध में यह कथन सही नहीं है. శాంపట్ అది శాంపుల్ అని పడింది, శాంపట్ చేసుకోండి, మీరు కరెక్ట్ చేసుకోవాలండి. అంటే బోర్డు మీద రాసేటప్పుడు కరెక్ట్ పద్ధతి కానిది అని చెప్పేసి ఇచ్చారు. అక్కడ 3-4 ఆప్షన్లు ఇచ్చారు, అందులో ఒకటి కరెక్ట్ కానిది ఏంటంటే అది ఇక్కడ చూడండి. శాంపట్ పర్ लिखते समय शिक्षक को उसके ठीक बीच खड़े रहना चाहिए. అంటే ఏమంటే అప్పుడు టీచర్ బోర్డు మీద రాస్తూ ఉన్నారు, బోర్డు మీద రాస్తున్నప్పుడు ఏదో బోర్డు మీద రాస్తున్నప్పుడు ఆ బోర్డు మీద ఎదురుగా రాస్తున్నట్టు అక్షరాలకి ఎదురుగా ఉంటే వెనకాల ఉన్న వారి పిల్లలకి కనిపించదు కదా. సో పిల్లలకి కనిపించదు కాబట్టి అలా ఉండకూడదు, ఎగ్జాక్ట్గా ఉండకూడదు. అంటే మనకి ఇట్లా 45 డిగ్రీస్లో ఉండాలంటే మనం లెఫ్ట్ సైడ్ ఉండాలి. మన రైట్ సైడ్ నుంచి రాస్తున్నట్లయితే కనుక ఒక లెఫ్ట్ సైడ్ నుంచి మనం రైట్ సైడ్ ఎక్కువ ఉండాలి. ఏమంటే మనం ఏవైతే బోర్డు రాస్తుంటామో అది పిల్లవాడికి కనిపిస్తూ ఉండాలి, అది ఎంగేజ్ చేస్తూ ఉండాలి. అది ఇక్కడ కరెక్ట్గా ఉండాలంటే ఓకేనా. అందుకే కరెక్ట్గా అనేదంటే మరి ఎప్పుడైతే రాస్తున్నప్పుడు ఆ రాసిన దాని ముందు టీచర్ ఉండడం అది కరెక్ట్ కాదు అని చెప్పేసి అంటున్నారు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ మరి वाक्य में समुचित पदों का समावेश ही समुचित अर्थ का बोधक है. पांडित्य प्रदर्शन के लिए व्यर्थ पदों का समावेश करने से वाक्य ऐसा हो जाता है. అంటే అశక్తత శిథిల్. ఏమంటున్నారంటే ఇప్పుడు మన దగ్గర టీచరు నాకు అన్నీ తెలుసు, నాకు అంతా తెలుసు, నేను ఇవి వాడతానంటే కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు పిల్లలు టీచ్ చేస్తున్నప్పుడు పిల్లలకు ఉన్నటువంటి పరిధిలో వాళ్ళ లెవెల్లో మనం మన టీచింగ్ అనేటువంటిది చేయాలి. అలాగే వాళ్ళకి చుట్టుపక్కల ఉన్న పరిసరాలను ఉదాహరణించి వాళ్ళకి తెలిసేలాగా చేస్తున్నప్పుడే అది కరెక్ట్ మీనింగ్ వస్తుంది, దాంట్లో ఒక అర్థం అనేటువంటి ఉంటుంది. లేదంటే అదంతా కూడా ఎలా ఉంటుంది, చేసిన ప్రయాసం అంతా నీ టాలెంట్ అంతా చూసిందంతా కూడా వాళ్ళకి అర్థం కాకపోగా వాళ్ళకి హార్డ్ అనిపించి అది ఎలా అనిపిస్తుందంటే ఇక్కడ అశక్తత శిథిల్, ఆ శిథిలమైపోతుంది, ఎవరికి అర్థం లేదు. పాపం పిల్లలకు కూడా అర్థం కాక వాళ్ళు కూడా ఇది అవుతూ ఉంటారు. కాబట్టి అలా చేయకూడదు. మరి పిల్లలకి వాళ్ళకి తగినట్టుగానే మరి టీచింగ్ చేయాలి, వాళ్ళకి తగినట్టుగానే వాళ్ళ లెవెల్లోనే నాలెడ్జ్ అనేటువంటి షేర్ చేయాలి అనేటువంటిది ఇక్కడ వాళ్ళకి తగినటువంటి పదజాలాన్ని యూజ్ చేయాలనేది ఇక్కడ మనం తెలుసుకునే అవసరం ఉంది. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 23వ ప్రశ్న. ఇస్ దత్త కార్య కా ప్రముఖ కార్య చూడండి. छात्रों की सृजनात्मक योग्यताओं को प्रोत्साहित करना है. इसमें विभिन्न योजनाओं को स्थान दिया जाता है जिनकी पूर्ति में छात्रों को बौद्धिक तथा शारीरिक क्रियाएं करना पड़ता है. అంటే ఏ దాంట్లో ప్రాజెక్ట్ దత్తకార్యం అంటే విధంగా అసైన్మెంట్ అని చెప్పుకోవచ్చు మనం ఇక్కడ. సో అసైన్మెంట్ గురించి ఎలా ఇవ్వాలి అన్నట్టుగా ఇక్కడ క్వశ్చన్ అడగడం జరిగింది. అంటే ఇది ప్రాజెక్ట్ దత్తకార్యాలు ఇవన్నీ కూడా పాసిబుల్ అవుతాయి అనమాట. అంటే పిల్లల యొక్క క్రియేటివిటీ అదంతా కూడా, ఎందుకంటే మనం పిల్లలకు చెప్తాం, అరే నాన్న ఈ కవిత ఉంది, సో ఈ కవిత చెప్పాం కాబట్టి నువ్వు ఇంటికి వెళ్ళేసి దీనికి సంబంధించినట్టు ఇంకొక కవిత రాసుకుంటండి. ఇప్పుడు వర్షం సంబంధించినటువంటి పాఠం చెప్పామనుకోండి, బరస్తే బాధ లెసన్ చెప్పాం 10th క్లాస్ది. ఆ కవిత అయిపోయిన తర్వాత పిల్లవాడికి ప్రాజెక్ట్ వాడికి ఇచ్చేసి అరే నాన్న నువ్వు ఇటువంటి సంబంధించే నువ్వు దీన్ని ఆధారం చేసుకొని ఒక కవిత రాసుకోరండి అంటే అది అక్కడ ఏమవుతుంది, పిల్లవాడి యొక్క సృజనాత్మకి మనం కొంచెం పని కల్పించిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇలాగా చేయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. అందుకనే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది ప్రాజెక్ట్ దత్తకార్య అంటాం. ఓకేనా. నెక్స్ట్ ప్రశ్న చూడండి. ఇక్కడ 24వ ప్రశ్న. విభిన్న కక్షాओं की पाठ्य पुस्तकों में टाइप का आकार विभिन्न होना चाहिए. यह आकार प्राथमिक कक्षाओं के लिए इतना होना चाहिए. అంటే ఇక్కడ చూడండి టైప్స్ సంబంధించి అనమాట. అంటే అక్షరాల సంబంధించి ఎలా ఉండాలి టెక్స్ట్ బుక్లో ప్రింటింగ్ చేసినప్పుడు అని చెప్పి అడుగుతున్నట్లయితే మరి ప్రైమరీ లెవెల్ ఎలా ఉండాలంటున్నారు, 24 పాయింట్స్ ఉన్నటువంటి ఉండాలి అని అంటున్నారు. అంటే ఇప్పుడు సైజ్ ఉంటుంది కదా, ఇప్పుడు మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తుంది ఈ అక్షరాలు. సో ఈ అక్షరాలు ఇక్కడ 11 నుంచి స్టార్ట్ అవుతాయండి. 11 నుంచి 36, 72 వరకు ఉంటుంది. ఒకసారి మీరు వర్డ్ ఓపెన్ చేస్తే ఎంఎక్స్ వర్డ్లో సో అక్కడ 72 వరకు ఉంటుంది. అలాగా ఎంత ఉండాలి ప్రైమరీ లెవెల్లో అంటే కనుక అక్షరాల సైజు 24 అనేటువంటి ఉండాలి. ఇప్పుడు మీరు చూడండి 6th క్లాస్ టెక్స్ట్ బుక్లు అలాగే 10th క్లాస్ టెక్స్ట్ బుక్స్ మీరు ఓపెన్ చేసి చూస్తే ఆ టైపింగ్ ప్రింటింగ్ సైజు ఏదైతే అక్షరాల సైజు అనేటువంటి కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది, అవునా. సో మరి మీరు చూడగలరు. నెక్స్ట్ ప్రశ్న చూడండి. 25వది. నిమ్న में से यह ఉత్తమ్ పాఠ యోజనకి విశేషత నహీ హై. అంటే ఇక్కడ ఏమైంది, లెసన్ ప్లాన్ గురించి క్వశ్చన్ తప్పకుండా వస్తుందండి. లెసన్ ప్లాను, యూనిట్ ప్లాను, ఇకాయి యోజన, పాఠ యోజన ఇవన్నీ ఉన్నాయి కదా. సో దాంట్లో నుంచి మీరు చూసుకోగలరు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా మనకి ఏదైతే మనం సామాన్య ఉద్దేశం అలాగే సామాగ్రి ఇవన్నీ కూడా రాసిన తర్వాత ప్రస్తుతీకరణ ఇవన్నీ కూడా వస్తాయి దాంట్లో. మీకు అంత ఒక ఐడియా ఉంటుందండి. సో లాస్ట్లో గృహ కార్యం, మూల్యాంకనం ఇవన్నీ కూడా వస్తాయి, రైట్. సో ఇలాగ చూసుకున్నట్లయితే దాంట్లో సరికానిది కరెక్ట్ కానిది ఏంటంటే ఇక్కడ ఇచ్చినారు చూడండి. పాఠ యోజన మీ రోచక్ ఔర్ మరి ప్రేరణాయుక్త
ప్రమాణీకృత్ శిక్షణ విధియోం కి ఆవశ్యకత నహీ హై. ఇట్లాంటివి ఏవైతే ఎంకరేజ్ చేసి ఇలాంటివి కావచ్చు, లేకుంటే ఇంట్రెస్ట్కి సంబంధించినవి కావచ్చు, అంత ఆవశ్యకత లేదని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది జస్ట్ మీరు లెసన్ ప్లాన్ వరకే ఆలోచించాలి. సరేనా? సో ఇది ఇక్కడ మొత్తంగా మనం 25 ప్రశ్నలు అయితే తీసుకొని రావడం జరిగింది. మీకు ఎలా అనిపించింది? ఈజీ, హార్డ్, మోడరేట్, అలాగే ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. తద్వారా నెక్స్ట్ రాబోయే క్లాసులో ఇలాంటి క్వశ్చన్లు ఇంకా కొన్ని తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తానండి. మీ ముందుకు నాకు తెలిసినంత వరకు నేను మీకు నా వంతుగా అలాగే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పేందుకు చాలా ప్రయత్నం అయితే చేస్తున్నానండి. దానికి మీ యొక్క సజెషన్స్ కూడా ఇచ్చినట్లయితే అది ఎంతగానో ఉపయోగపడుతుంది. అదొక మంచి క్లాస్ అవుతుందండి. మరి యూస్ఫుల్ అయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన కనీసం సింబల్లోకి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిదీ కూడా మీకు మొదటి నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, మరి దీనికి సంబంధించినటువంటి విషయాలను కామెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా, అలాగే మెంబర్షిప్ తీసుకొని ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరున స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, మరి మూవ్ ఫర్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని మీరు జాగ్రత్తగా సురక్షితంగా ఉండండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అందాక ధన్యవాదాలు. జై హింద్.